పిచ్చెక్కిపోయినటువంటి వ్యక్తిలాగా ఫ్రస్ట్రేటెడ్ ఇండివిజువల్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఆయన రాష్ట్రం. రెండోది నిన్న చూశారు సార్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆయన వెళ్ళినప్పుడు ఇరాన్ ఈ దాడుల ద్వారా ప్రపంచ భద్రతకి ఎంత ప్రమాదకరమో నిరూపించింది. సో ఇరాన్ని స్పేర్ చేయొద్దు అని అన్నాడు ఆయన. అరాడ్, డిమోనా ఈ రెండు సిటీస్ని కూడా ఆయన విజిట్ చేశాడు. మరి ఆయన విజిట్ చేశాడో లేకపోతే ఆయన డూప్ విజిట్ చేశాడో తెలియదు. ఎందుకంటే మళ్ళీ ఇదొక కథనాలు, ఈ నెరేటివ్స్ చూడబోతే ఆయనలాగానే ఉన్నాడు. మీకేమనిపిస్తుంది సార్? కోర్స్ ఆయన బతికే ఉన్నాడు, ఆయనకి ఏమీ అవ్వలేదు, అదేం పర్వాలేదు. కానీ బట్ ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది అని డిమోనాలో ఆయన స్టేట్మెంట్ ఇస్తే, అదే స్టేట్మెంట్ అక్కడ నతాన్స్ లోనో, ఎష్ఫహాన్ లోనో, లేకపోతే ఫర్దోలోనో ఇరానియన్స్ కూర్చొని స్టేట్మెంట్ ఇస్తే మీరు చేసింది ఏంటి? మీరు కూడా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కొట్టారు కదా. సో మీరు చేసిన ఘనకార్యం ఏంటి? సో ఇజ్రాయెల్ కి నైతికంగా వాళ్ళు ఇరాన్ ని ప్రశ్నించేటువంటి నైతికత ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ లేదు కదా. యుద్ధంలో ఎవరు కూడా పునీతులు కాదు. మీరు వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ లో కొట్టి న్యూక్లియర్ కంటామినేషన్ వచ్చే పరిస్థితుల్లో ప్రమాదంలోకి నెట్టి వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీని మీరు ధ్వంసం చేస్తే వాడు మీ మీద దాడి చేశారు. ఇప్పుడు మీరు చూడు, వీడు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్నాడు అనడానికి మీకేమో ప్రపంచానికి అశాంతి రాలేదు. దీంట్లో మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఒకరొకరి మీద బాంబులు వేసుకున్నారు అంతే. కాబట్టి దీన్ని ప్రపంచాన్ని లాక్కండి. బెంజమిన్ నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం అంతా వచ్చి తనను సపోర్ట్ చేయాలి, ఇరాన్ వ్యతిరేకంగా నిలబడాలి అని వాళ్ళ అజెండా అది. కానీ ఇది లోకలైజ్ యుద్ధం. అది దాంట్లో మీ చుట్టుపక్కల ఉన్న ఒక్క దేశం కూడా మీ పక్షాన వచ్చి నిలబడలేదు. ఆఖరి జార్డన్ రాలేదు, ఎవరు కూడా రాలేదు. వీళ్ళ పక్షాన్ని ఎవరు యుద్ధం చేయలేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు బోత్ బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా. మనం ఇద్దరమే ఎంత ఖర్చులు చేస్తున్నాం, ఎంత యుద్ధం చేస్తున్నాం, ఎవరు మన సపోర్ట్ రావట్లేదు అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకని అందరినీ బెదిరింపు. మీరు నేటో ఈ రోజు మాకు పనికి రాకపోతే మేము గుర్తుపెట్టుకుంటాం, మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి, మేము లేకపోతే మీరు బేపట్టాయి గారు రోజు తిడుతున్నాడు నేటో ఏం పట్టించుకోవట్లేదు. మనకు ఒక సీన్ మీకు గుర్తుండే ఉంటుంది, గ్లాడియేటర్ అని ఒక సినిమా వచ్చింది. గ్లాడియేటర్ సినిమాలో ఆ లాస్ట్ రాజు అతన్ని చంపడానికి విషంతో కూడినటువంటి కత్తితో పొడుస్తాడు అతన్ని. ఆ గ్లాడియేటర్ కి అతను విషం ఎక్కుతూ ఉండగా వాళ్ళిద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తారు. ద్వంద్వ యుద్ధంలో అతని కత్తి కొట్టేస్తాడు అతను. గ్లాడియేటర్ కత్తిని కొట్టేయగానే వాళ్ళ సైన్యాధ్యక్షుడిని కత్తినివ్వమంటాడు. కత్తినివ్వమంటే అతను ఆర్డర్ చేస్తాడు, మొత్తం అందరినీ కత్తి దాచిపెట్టుకోండి అంటాడు. సైనికులందరూ దాచిపెట్టుకుంటారు, రాజు దగ్గర కత్తి లేకుండా ఉండిపోతుంది. అప్పుడు ఈ గ్లాడియేటర్ అతను చంపేస్తాడు. అది సీన్ లాస్ట్. ఈ రోజు మనం చూస్తే ఇజ్రాయెల్ పరిస్థితి అది, అమెరికా పరిస్థితి అది. ప్రతి ఒక్కరిని కత్తినివ్వండి అని అడుగుతున్నారు, ఎవరు కత్తినివ్వట్లేదు. ఇరాన్ ఎలాగో చచ్చిపోతూ వీళ్ళని కొట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళు అటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఇరుక్కున్నారు. ఆ సీన్ పర్ఫెక్ట్ గా దీనికి ఫిట్ అవుతుంది. ఆ పరిస్థితుల్లో ఈ రోజు మనకు ఇజ్రాయెల్, అమెరికా ఉంది. బెదిరిస్తున్నారు, కొడుతున్నారు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏమో మేము గెలిచిపోయామంటాడు ఒక సైడ్. మరి గెలిచిపోతే ఈ 48 గంటల డెడ్ లైన్ ఎందుకు? మరి తర్వాత వాళ్ళకి కొట్టడానికి ఏమీ లేవు అక్కడ. మేము అన్ని టార్గెట్లు కొట్టేసాము, 8,000 టార్గెట్లు కొట్టాము, 3,000 టార్గెట్లు కొట్టాము, ఏదో నంబర్లు ఇస్తున్నారు. ఎవరు చూశారు అవి? మాకు కొట్టడానికి టార్గెట్లే లేవు అన్నటువంటి వ్యక్తి, మాది సూపర్ పవర్, మమ్మల్ని అసలు మించిన వాడు ఎవరు లేడు, మీ సాయం అక్కర్లేదు అన్నటువంటి వ్యక్తి ఈరోజు మీరు రండి, రాకపోతే ఏం పరిస్థితి అంటున్నాడు. సో అంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఈ రోజు వాళ్ళ క్యాంపెయిన్ ఉందో మనకు అర్థం చేసుకోవాలి. నిన్న లేట్ నైట్ ఇరాన్ స్టేట్మెంట్ కూడా చూశారు కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఇస్ ఓపెన్. ట్రంప్ గారు మీరేం కంగారు పెట్టకండి, బెంగెట్టుకోమాకండి, దట్ ఈస్ ఓపెన్ ఫర్ అవర్ ఫ్రెండ్లీ నేషన్స్, మీకు తప్పించి కండిషన్ సప్లై షరతులు వర్తిస్తాయి. ఇరాన్ చాలా తెంపరితనంతో సమాధానం ఇస్తుంది. అంటే ఇక్కడ ట్రంప్ డొల్లతనం, ఇరాన్ తెంపరితనం రెండూ కనిపిస్తున్నాయి కదా సార్? తప్పకుండా. ఇన్ఫాక్ట్ ఎప్పుడు ఆపారు? స్టేట్ ఆఫ్ హార్మజ్ ఎప్పుడు కూడా ఆపలేదు వాళ్ళు. ఎందుకంటే ఇరానియన్ షిప్స్ వెళ్తున్నాయి చైనాకి. అప్పుడు వెళ్ళే ఇప్పుడు కూడా వెళ్తున్నాయి. ఇరానియన్ షిప్స్ వెళ్తున్నాయి అక్కడ. ప్లస్ వాళ్ళు ఇంకేం చెప్పారంటే యువాన్ లో కొన్నటువంటి వాళ్ళ షిప్ మేము పర్మిట్ చేస్తామని. సో అదొకటి. రెండు, భారతదేశం లాంటి మిత్ర దేశాలకి మేము పర్మిట్ చేస్తున్నాం అని చెప్పారు. ఈవెన్ ఒక పాకిస్తానీ షిప్ కూడా వెళ్ళింది, టర్కీ షిప్లు వెళ్ళి. కొంతమంది చైనా ఫ్లాగ్ పెట్టుకొని వాళ్ళు తప్పించుకున్నారు కొన్ని షిప్లు. మేము చైనీస్ అని చెప్పుకున్నారు కానీ చైనాకి సంబంధం లేదు, ఇంకేదో దేశానికి తీసుకెళ్ళాయి, బట్ వాళ్ళు కూడా తప్పించుకున్నారు. కాబట్టి ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ టెక్నికల్ గా మూయలేదు. వాళ్ళు ఏం చేశారంటే మా పర్మిషన్ తీసుకొని మీరు వెళ్ళాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్ఫాక్ట్ మనకి లేటెస్ట్ గా వచ్చినటువంటి 47,000 టన్నుల LNG తీసుకొచ్చినటువంటి షిప్ ఒకటి లేటెస్ట్ గా నిన్న వచ్చి మనకు మ్యాంగ్లూర్ పోర్ట్ కి వచ్చిందండి. మ్యాంగ్లూర్ పోర్ట్ కి వచ్చింది నిన్న. కరెక్ట్. అది స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో పెడుతుంటే ఇరానియన్ నేవీ దాన్ని ఎస్కార్ట్ చేసింది అని మన వాళ్ళు చెప్తున్నారు.
అంటే మన భారతీయ షిప్ కి సెక్యూరిటీగా ఇరానియన్ నేవీ వచ్చి దాన్ని ఎస్కాట్ చేసి స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయటకు తీసుకొచ్చింది ఏం చెప్తున్నాను. సో కాబట్టి ఈ దీంట్లో చాలా స్పష్టంగా ఉంది, ఇరాన్ తన మిత్ర దేశాలు తన చమురుకు మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. దీంట్లో మనం చూస్తే కనుక మరి అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి ఇరానియన్ ఆయిల్ ట్యాంకర్లు మీరు సీజ్ చేయొచ్చు కదా అమెరికా. మీ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అక్కడే మనకు అరేబియన్ సీలో ఉంది కదా, మరి ఆ ఫ్లీట్ అంతా ఉంది, వాళ్ళ సబ్మెరీన్స్ ఉన్నాయి, వాళ్ళ డిస్ట్రాయర్స్ ఉన్నాయి, ఫ్రిగేట్లు ఉన్నాయి, అన్ని అసెట్స్ ఉన్నాయి కదా. మీరు మరి ఆ షిప్లు ఎందుకు ఆపట్లేదు? మీరు వాటిని ఎందుకు యుఎస్ఎస్ ట్రిపోలి కూడా ఎంటర్ అయింది కదా సార్. ఇవన్నీ జెరాల్డ్ ఆర్ఫోర్డ్, ట్రిపోలి, అబ్రహాం లింకన్ 3 షిప్స్ వార్ షిప్స్ అక్కడే ఉన్నాయి ఆ చుట్టుముట్టే. ఆ 3 కూడాను అరేబియన్ సీలో ఉన్నాయి, గల్ఫ్ కూడా భయపడుతున్నాయి. కానీ ఈ ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ బయటకు వచ్చాయో వాటిని మీరు సీజ్ చేయొచ్చు కదా. ఈరోజు రష్యా ట్యాంకర్లు మీరు ప్రపంచవ్యాప్తంగా సీజ్ చేస్తున్నారు కదా, మరి ఇరానియన్ ట్యాంకర్లు ఎందుకు సీజ్ చేయట్లేదు? పైపెచ్చు స్కాట్ బెసెంట్ ఏమంటాడు, ఇరానియన్ ఆయిల్ సముద్రంలో ఉన్నటువంటి ఆయిల్ కి మనం ఎగ్జంప్షన్ ఇస్తున్నాము, ఎవరైనా కొనుక్కోవచ్చు అని మేమేం చేయము అని చెప్తున్నాడు. ఎందుకు? భారతదేశం కొనాలి, భారతదేశం ఇరానీ ఆయిల్ కొనాలి, రష్యా ఆయిల్ కొనాలి, ప్రాసెస్ చేసి జామ్నగర్ లో రిలయన్స్ పెట్రోల్ కెమికల్స్ పంపించాలి. ఎందుకంటే అమెరికాలో ఈ రోజు వాళ్ళ పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఆల్మోస్ట్ $1.5 దాకా వెళ్ళిపోయింది పర్ గ్యాలన్. ఈ బహుశా వారం 10 రోజుల్లో అది $5 యావరేజ్ దేశంలో వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అఫ్ కోర్స్ కాలిఫోర్నియాలో $5.5 పర్ గ్యాలన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అక్కడ రేట్స్ తగ్గాలంటే భారతదేశం నుంచి ప్రాసెస్డ్ పెట్రోల్ డీజిల్ వాళ్ళకి కావాలి. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈవెన్ రాక్షసీ శక్తి గత 20 సంవత్సరాలుగా శాంక్షన్స్ విధించినటువంటి ఇరాన్ ఆయిల్ కూడా మీరు కొనండి, దాన్ని మేము శాంక్షన్స్ ఎత్తేస్తున్నామని అమెరికా చెప్తాం. అంటే ఎంత డెస్పరేట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా ఆయిల్ కొన్నందుకు మీరు యుక్రెయిన్ సైనికుల రక్తానికి మీరు కారకులు అవుతున్నారు అని మనకి మారల్ లెక్చర్స్ ఇచ్చినటువంటి అమెరికా ఈ రోజు మనం బతిమలాడుతుంది, రష్యా నుంచి మీరు కొనండి అంటున్నారు. సో పరిస్థితి ఎలా మారిపోయిందో చూడొచ్చు. వీళ్ళ నైతికతలు ఎన్ని ఏమైనాయి, వీళ్ళ మారల్ లెక్చర్స్ అన్ని ఏమైనాయి, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్యూర్ వాణిజ్యం, వాళ్ళ దేశంలో చమురు ధరలు ఎలా కంట్రోల్ చేయాలి, అదే పరమావధి. అందుకని రేపు యువాన్లో కొన్నారా మీరు, రూపాయలు కొన్నారా కూడా అనవసరం అమెరికాకి. ఇరాన్ ఆయిల్ బయటకు వస్తున్నంత వరకు, ఇరాన్ ఆయిల్ రష్యన్ ఆయిల్ వచ్చినంత వరకు వాళ్ళు పర్మిట్ చేస్తారు, వీటిని ఏది సీజ్ చేయట్లేదు. ఈ బెదిరింపు పని తాటాకు చప్పుడు తప్పితే ఇంకేమీ లేదు. నిజంగా ఈరోజు ఇరాన్ కోల్పోవడానికి ఏముంది, ఏమీ లేదు కదా. మీరే చెప్తున్నాడు, డొనాల్డ్ ట్రంపే చెప్తున్నాడు కొట్టడానికి ఏమీ లేదంటున్నాడు. ఇంకా నెక్స్ట్ సివిలియన్ టార్గెట్స్ నే కొట్టాల్సి వస్తుంది. సివిలియన్ టార్గెట్స్ ని తర్వాత మీరు అక్కడ ఉన్న ఖర్గ్ ఐలాండ్ ని టేక్ ఓవర్ చేయాలి. ఖర్గ్